నీ బిట్టును సూర్యు ఉన్నాడు కదా నీ ఫ్రెండ్స్ తో ఆడుకోపు. అదేంటి బిట్టు సూర్ అని చెప్పేసి వాళ్ళని వేరు చేసి మాట్లాడుతున్నావు రాఘవ? మన నలుగురం ఒకటే కదా, దా మరికాడికి వెళ్ళి హోలీ ఆడుకుందాం. దానికి నీకు పొద్దుగానే చెప్పినా నాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పేసి నీకు హోలీ ఆడుకోవాలంటే పోయి అక్కడ మరికాడికి పోయి ఆడుకోపో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు అయ్యిందే అయిపోయింది, లైట్ తీసుకో కదా, ఇంత కోపమేంటి నీకు? పా హోలీ ఆడదాం. అరే చెప్తే అర్థమైతే జనానికి నాకు ఇంట్రెస్ట్ అంటే హోలీ ఆడదని చెప్పేసి అంటాను. పో నీ ఫ్రెండ్స్తో ఆడుకోపో, ఇక్కడ దుబ్బాయి. రాఘవ మీ ముగ్గురు ఫ్రెండ్స్ విడిపోయాలని చెప్పేసి నేను షాప్కి వెళ్ళి హోలీ ఆడదామని కలర్స్ తీసుకొని వచ్చిన, ఇక్కడికి వచ్చినాక దొబ్బే అంటున్నావా? జానకి అసలు నేను ఏం మాట్లాడుతాను నాకు అర్థమవుతుంది, నా మనసు ఏం మంచిగా లేదు. ప్లీజ్ జానకి నాకు కాలే ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? ఇగో 50 రూపాయలు పెట్టి కలర్స్ తీసుకొని వచ్చిన, వీటిని ఏం చేయాలి చెప్పు ఇప్పుడు? రోజు పొద్దుగా వేసిన ఇంటి ముందు 4 సార్లు ముగ్గెత్తావు కదా, ఆ ముగ్గులో ఈ కలర్లు నింపుకో, అంతేగాని నన్ను రమ్మనకు, నువ్వు ఇక్కడ వెళ్ళిపో. రాఘవ నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, నీ కలర్స్ తీసుకొని మర్రికాడ బిట్టు సూ దగ్గరికి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తున్నావు. నువ్వు రా అని చెప్పేసి అంటే తోకుప్పుకొని రావడానికి నేను ఎట్లా పడతానా? ఇక్కడ రాఘవా నేను అస్సలే రాను, పోయి నువ్వు వాళ్ళతో ఆడుకోపో. నన్ను అంత మాట అన్నావు కదా, సరే మంచిది.